ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ తెలంగాణలో పర్యటించబోతున్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారం నిమిత్తం రాత్రి 8 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకోబోతున్నారు. ఇక అక్కడి నుంచి నేరుగా రాజ్భవన్కు చేరుకొని రాత్రి అక్కడే బస చేయబోతున్నారు మోదీ. ప్రధాని మోదీ రేపు ఉదయం 8:30 రాజ్భవన్ నుంచి బేగంపేట విమానాశ్రయానికి బయలుదేరి వెళ్లబోతున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు వెళ్తారు. వేములవాడలో కరీంనగర్ లోక్సభ అభ్యర్థి బండి సంజయ్కి మద్దతుగా నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారు. ఇక వేములవాడ సభ ముగించుకొని వరంగల్కు బయలుదేరి బీజేపీ లోక్సభ అభ్యర్థి ఆరూరి రమేష్కు మద్దతుగా నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగిస్తారు. ఈ సభానంతరం బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని ప్రత్యేక విమానంలో తిరుగు ప్రయాణం కాబోతున్నారు. ప్రధాని హాజరయ్యే సభలకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే సభలకు సంబంధించి దాదాపుగా ఏర్పాట్లన్నీ పూర్తి కాగా జన సమీకరణపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు బీజేపీ నేతలు. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారం నిమిత్తం రాత్రి 8 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. ఇక అక్కడి నుంచి నేరుగా రాజ్భవన్కు చేరుకొని రాత్రి అక్కడే బస చేయనున్నారు. ప్రధాని మోదీ రేపు ఉదయం 8:30 రాజ్భవన్ నుంచి బేగంపేట విమానాశ్రయానికి బయలుదేరి వెళ్లబోతున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు ప్రధాని మోదీ వెళ్తారు. వేములవాడలో కరీంనగర్ లోక్సభ అభ్యర్థి బండి సంజయ్కి మద్దతుగా నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. వేములవాడ సభ ముగించుకొని వరంగల్కు బయలుదేరి బీజేపీ లోక్సభ అభ్యర్థి ఆరూరి రమేష్కు మద్దతుగా నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగిస్తారు. ఇక ఈ సభానంతరం బేగంపేట విమానాశ్రయానికి ఆయన చేరుకుని ప్రత్యేక విమానంలో తిరుగు ప్రయాణం కాబోతున్నారు. ప్రధాని మోదీ హాజరయ్యే సభలకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకునే ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే సభకు సంబంధించి దాదాపుగా అన్ని ఏర్పాట్లు పూర్తి కాగా జన సమీకరణపై ప్రత్యేకంగా బీజేపీ దృష్టి పెట్టింది.